హలో గాయ్స్! వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే గనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది. లయ గారు, రోహన్ వీళ్ళిద్దరు వస్తారు బిగ్ బాస్ హౌస్‌లోకి. సూపర్ అండి లయ గారు నిజంగా ఎంత బాగా అనిపిస్తుందంటే నిజంగా లయ గారు బిగ్ బాస్ సీజన్ 9 చూస్తుంటారంట, ఫాలో అవుతారంట. ప్రతి ఒక్కరిని ఇమిటేట్ చేయడం, ప్రతి ఒక్కరిని పేరు ఓకే. కొన్ని అన్నా చూసుంటది. ఎందుకంటే లేకపోతే పోయే టైంలో కొన్ని యాడ్స్ కొన్ని ఉంటాయి కదా! అలానన్నా చూసారు. లేకపోతే అలా చెప్తుంటారు కూడా. రీతు వీళ్ళ గురించి కూడా యాక్టింగ్ చేయడం అయితే ఎంత బాగా అనిపించిందంటే నిజంగా ఎంత బాగా అనిపించింది. యాడ్ నిజంగా మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నిజంగా నాకైతే లయ గారు సూపర్. నిజంగా ఎంత బాగుంటది 'హనుమాన్ జంక్షన్' ఆ సినిమాలో కొన్ని సినిమాల్లో ఎంత బాగుంటది. నాకు చాలా ఇష్టం లయ గారు. చాలా బాగుంటది. మీరు ఏమనుకుంటున్నారు లయ గారు రావడం వల్ల అంటే లయ, రోహన్ వీళ్ళిద్దరు రావడం. ఇంకా అన్న రాలేడా అడిగితే కూడా ఏమనలేడు. సో, సాంప్రదాయని శుద్ధ పూసని ఏదో ఉంది. అందులో ఇమ్ము కూడా వర్క్ చేశాడంట. చాలా బాగా అనిపించింది. తెలిసి మరి ఇమ్మాన్యుల్ కూడా వర్క్ చేశారని అన్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీళ్ళు రావడం అయితే నాకు బిగ్ బాస్ హౌస్‌లో చాలా 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 నచ్చింది. రియల్‌గా చాలా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. సూపర్ 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 అండి. నిజం. వీళ్ళు రావడం వీళ్ళందరూ డెమాన్ వీళ్ళందరూ చిన్నగున్నప్పుడు ఆ సీను అయితే ఈమె సినిమాలు చూసినా వాళ్ళని కలవడం అయితే ఎంత బాగా అనిపించింది. వాళ్ళందరూ కాళ్ళు మొక్కడం వీళ్ళైతే చాలా పద్ధతిగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.